హాయ్ అండి. ఇంట్లో దోసపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ మిగిలిపోయినప్పుడు వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కదండీ! వేస్ట్ అని పారబోసే బదులు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా దోసపిండిలో కొన్ని వాటర్ అయితే పోసేసి కిచెన్‌లో సింక్‌లో మనం కిచెన్ అయితే ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే చుట్టూరు ఉన్నటువంటి పాకుడు కానీ, డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా దోసపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా కిచెన్ సింక్‌లో వేసేసి ఈ విధంగా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా కిచెన్ సింక్‌లో వేసేసి ఇలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. చూసారా ఇప్పుడు సింక్ అయితే ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.